రెండవది విశ్వాసమును వృద్ధి పొందించుకొనుట. విశ్వాసములో అభివృద్ధి చెందాలి అని కూడా దేవుడు మాట్లాడాడు. విశ్వాసములో కొంచెము ఉంది, ఇంకొంచెము ఉంది, పరిపూర్ణ విశ్వాసం కూడా ఉందని మీకు తెలుసా? ఆ మాట పౌలు మాట్లాడాడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము కలవాడు. పరిపూర్ణ విశ్వాసం అన్న దగ్గర అండర్లైన్ చేయి. పరిపూర్ణ విశ్వాసము అనే మాట వాడాడంటే అపరిపూర్ణ విశ్వాసం కూడా, అల్ప విశ్వాసం కూడా ఉంది. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే మనలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెంది అది పరిపూర్ణత సంతరించుకుంటే ఎంత పవర్ వస్తుందంటే, దానికి ఒక కొండను చూపించి లే అంటే అది లేచిపడే అంత పవర్ ఉంటుంది విశ్వాసానికి అని చెప్పాడు ఆయన. కొట్టొద్దులే, పర్లేదు, ఏం కొడతాలి ఈ వయసులో, ముసలోళ్ళు అయిపోలా. దేవునికి స్తోత్రం. విశ్వాసానికి ఉన్న దమ్మెంతో అక్కడ చెప్పాడు పౌలు. యేసు ప్రభు చెప్పాడు, పౌలు చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం అని యేసు ప్రభు చూపించి, ఇదిగో ఈ కంబళి చెట్టును చూసి ఇది నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే పడిద్ది, కొండను చూసి పడమంటే పడిద్ది, నువ్వు ఏది చెబితే అది జరిగిద్ది, సందేహించక పలికితే అనే మాట యేసు ప్రభు వాడాడు. దానికే నిర్వచనం పౌలు చెప్పాడు. ఇందాక నేను చూపించిన వచనం 1 కొరింథీ పత్రిక 13:1 నుంచి చదివితే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. అంటే కొద్దిగా మనలో ప్రారంభమైన విశ్వాసము అంచెలంచెలుగా అది ఎదుగుతూ డెవలప్ అవుతూ ఇంకా గొప్ప గొప్ప కార్యాలు సాధించే విధంగా ఉండాలి. కానీ మొదలైన విశ్వాసం కుంచుకుపోయి కొంచెం అయ్యేటట్టుగా ఉండకూడదు. దేవునితో నడిచే కొద్దీ దేవుని కార్యాలు చూసే కొద్దీ నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి తప్ప విశ్వాసం కుంచుకుపోకూడదు. అంటే అలా అయ్యే ఛాన్స్ ఉంది. అదే నేను కూటాల్లో చెప్పాను ఒక వర్తమానంలో. స్టార్టింగ్లో దెయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచగలిగిన శిష్యులు మార్కు సువార్త 3:13లోనేమో దెయ్యాలను వెళ్ళగొట్టగలిగారు. అదే మార్కు 9లోనేమో వాళ్ళ చేతగాల. ఎందుకు చేతగాల అంటే యేసు ప్రభు గద్దించాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. విశ్వాసం లేకపోవటం ఏంటి అంటే వాళ్ళు